ఈ సమయంలో వచ్చిన పాస్టర్ శామ్యుల్ గారు ఉన్నారు. మీ అందరికీ బాగా పరిచయస్తులే, అందరికీ కొత్త కాదు. సో ఎవరో కొత్త వాళ్ళకి కొత్తగా ఇవ్వాలని ఆయన మనకి మొదటి నుంచి కూడా మనతో పాటు సేవలో పరిచయం ఉన్న యొక్క సేవకు ఈ శామ్యుల్ గారు ఉన్నారు. బేతేల్ బైబిల్ చర్చ్ మార్క్వల్సా మీ అందరికీ తెలుసు. అసలు చెప్పాలంటే మొన్న చర్చ్ ఓపెనింగ్కి ఆయనకు అవకాశం ఇవ్వాలి, కానీ అసలు అవకాశం నాకే లేదు. ఎక్కువగా లేదు. నేనే కుదించి సాక్షి చెప్పాల్సి వచ్చింది. సో అందుకనే సేవకులు కూడా అవకాశం లేదు. అంత మాత్రమే కాదు, ఈ చర్చ్ మనకి మొదట ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు ఆయనే మొదట మనకి తీసుకొచ్చి ఇటువంటి సేవలో వాడండి అని చెప్పి ఆయన ఇచ్చారు. సో ఆ విషయాన్ని మనం అనుక్షేపం కూడా దేవుని సంఘాలు మనం ఎత్తుపట్టి ప్రార్థన చేయాల్సిన బాధ్యత భారం మనందరి మీద ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ సమయంలో నేను వృధా చేయకుండా దేవుని సేవకులకు ఈ సమయాన్ని వాక్యం చెప్పాల్సిందిగా అందిస్తూ ఉన్నాను. అయితే మీరు మాత్రం మీ ఫోన్లో ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్లో ఏమైనా ఉన్నా సరే మధ్యలో అటు ఇటు తిరగకుండా వచ్చిన వాళ్ళు కూర్చోండి, సైలెంట్గా అటు ఇటు మాత్రం తిరగండి. థ్యాంక్ యూ. ఎవరికైనా వాటర్ కావాలంటే బయట వాటర్ ఉంది, బయటికి వెళ్ళి వాటర్ దగ్గరికి వచ్చేది. వాళ్ళ దగ్గరలో ఏదైనా వాటర్ ఉంటే వాటర్ తాగు. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని నేను పాస్టర్ శామ్యుల్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుని స్తుతిస్తున్నానండి. వాస్తవానికి ఈ పాస్టర్ గారితో చాలా కాలంగా నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా ఆయనకంటే నేను గొప్పవాడిని కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం బట్టి మాత్రమే మీ మధ్య ఈ రీతిగా నిలబడి ఉన్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యంగా ఈరోజు నేను ఇలా సేవలో ఉన్నానంటే ఒక రకంగా మీ పాస్టర్ గారే కారణం. ఒక్కొక్క సందర్భంలో నేను నలిగిపోయి పరిచర్య విడిచిపెట్టాలి అనుకున్న సందర్భంలో కూడా నేను ఎంతగానో ప్రోత్సాహపరిచి నా సంఘానికి వచ్చి నన్ను సంఘాన్ని బలపరిచారు. నిజంగా వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నానండి. వారికి, వారి కుటుంబానికి, అదే ఇప్పుడు వచ్చి మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. నిన్నటి దినం నుంచి మీరు ఈ యొక్క సభలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమావేశాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచునుగాక, మిమ్మల్ని ఆత్మీయంగా కట్టునుగాక, మీ జీవితాల్లో మరిన్ని మేలులు తలపెట్టునుగాక. ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాటలు మనం వినేది దేవుని వాక్యమును బట్టి మనల్ని మనం సరి చూసుకొని దేవుని మాటల చేత ప్రోత్సాహపరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మరిన్ని మేలులతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ రోజు రాను కదా, అందుకే ముందు చెప్తున్నాను అనుకోవద్దు. మళ్ళీ నూతన సంవత్సరంలో దేవుని చేతనైతే మళ్ళీ కలుసుకుందాం. ఈ సమయంలో ఆలస్యం చేయక దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి ఒకసారి అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలు మొదలుకొని అందరూ దేవుని వాక్యం వింటారు కదా. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న పిల్లలు మీరు కూడా దేవుని మాటలు వినాలి. ఒకప్పుడు మీలాగే మేము కూర్చున్న వాళ్ళమే. ఇక్కడ కూర్చున్నటువంటి మధు పాస్టర్ గారు, నేను, అమ్మగారు ఉన్నారు, ఉమాంతి గారు, ఆవిడ మా అమ్మగారు అందరూ ముందు కూర్చుంటే మేము పిల్లలం కదా, పక్కన ఎక్కడో కూర్చొని ఎలాగే మీలాగే అటు చూసి ఇటు చూసేవాళ్ళం. కానీ మీ అంత కాదనుకోండి, ఎందుకంటే మాకు పాస్టర్ గారు ముట్టుకెళ్ళి పెట్టేవారు కాబట్టి పాస్టర్ గారు భయం ఉండేది. లేకపోతే అటు తల్లులైనా చీల్చేసేవారు. ఏదైనా బాధే, అటు తల్లిదండ్రుల బాధ, ఇటు వీళ్ళు బాధ. కాబట్టి మధ్యలో జాగ్రత్త కూర్చునేవారు. మిమ్మల్ని ఎవరు ఏమనట్లేదు, మీరు ధన్యులు. ఎవరు ఏమనట్లేదని వాక్యం మానేకండి, దేవుని మాటలు వినండి. ఒకరోజు మిమ్మల్ని మీరు ఎవరు తెలుసు, మీలో ఎంతమంది పరిచారకులు అవుతారో. పరిచారకులు అయినా అవ్వకపోయినా దేవుడు ఎక్కడున్నా మిమ్మల్ని వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు పనిలో ఉన్నా, దేవుడి పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలను చెప్పేవారుగా మీరు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి వచన భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయాన్ని తెరుద్దాం.
దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం లేఖన భాగాన్ని చదువుకుందామా? లేఖన భాగమును జాగ్రత్తగా మనము చదువుకుందాం. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకు రాజకుమారులకు కలిగిన యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలు పెద్దలందరినీ, రాజునదున్న పరివారమును, పరాక్రమశాలను, సేవా సంబంధులైన పరాక్రమశాలందరినీ రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ సెలవిచ్చెను: నా సహోదరులారా, నా చెరులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానము ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరచితిని. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, ఈ పరిశుద్ధమైన నామమును మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దినము ఈ సమయం మీరు మాకు ఇచ్చినవే, ఇవి మా వలన కలిగినవి కాదు, మీరు అనుగ్రహిస్తే మాకు వచ్చినవి. ఈ దినము ఈ సమయమందు నీ మాటలు వినడానికి సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సిద్ధపరచండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, ఈ రెంటిని మాకు దయచేయమని మా కొరకు త్వరలో రారాజు గారు అనే యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చెబుదామా? ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రియ సంగమా, దేవుడు మిమ్మల్ని ఇరుకులోంచి విశాలతలోనికి నడిపించాడు. అవునా కాదు? మరి సంతోషంగా ఉండరేమండి? దేవుడు మిమ్మల్ని ఇరుకులోంచి విశాలతలోనికి నడిపించాడు. అందుని బట్టి ఇంకనూ మీరేం చేయాలి అని అంటే బహుగా ఆనందించాలి, ఫలించాలి, అంటే విస్తరించాలి, నిండించాలి. ఏంటది? భూమిని నిండించడం కాదు, ముందు సంఘాన్ని నిండిద్దాం. దేవుని గణనామమునకు మహిమ కలుగుగాక. పిల్లరా, చదవబడిన లేఖన భాగంలో ఒక వచన భాగమును మనం చూచాం. దావీదు అనేక మందిని సమకూర్చాడు. దావీదు సమకూర్చి కొన్ని మాటలను తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ అధ్యాయం అంతా కూడా మనం చూడబోతున్నాం. 28వ అధ్యాయం మాత్రమే కాదు, 29వ అధ్యాయం కూడా మనం చూద్దాం. ఈ గ్రంథానికి ఇవి చిట్ట చివరి అధ్యాయాలు. దావీదు తన ముగింపు దశలో పలుకుతున్న మాటలవి. దీన్ని కొంతమంది దావీదు చివరి సందేశం అని అన్నారు, మరికొంతమంది దావీదు చివరి పలుకులు అని అన్నారు. దావీదు చివరి మాటల తుది సందేశమా అన్నది పక్కన పెడితే కొన్ని మాటలను మనం నేర్చుకునే ప్రయత్నము మనం చేద్దాం. ఇందులో ఏదో కొత్త విషయాలు చెబుతాను అన్నట్టు నన్ను చూడవద్దు, కానీ అందులో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలని నుంచి మనం పాఠంలో నేర్చుకుందాం. చాలాసార్లు మనము కొత్త పాఠాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ ప్రాముఖ్యమైన సంగతులను మర్చిపోతూ ఉంటాం. అలా మనం ఉండకూడదు సుమా. ఈరోజు కొన్ని పాఠములను మనం చూద్దాం. దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో చూస్తే, యెరూషలేములో ఉన్నటువంటి ఒక ఇశ్రాయేలు ప్రజల అధిపతులందరినీ దావీదు గారు సమకూర్చాడు. గోత్రముల అధికారులను పిలిచాడు. రాజుకు సేవ చేసే సైన్య భాగాలను పిలిచాడు. ఆ సైన్యం మీద ఉన్న అధిపతులను పిలిచాడు. 1000 మందికి, 100 మందికి ఉన్నటువంటి అధిపతులను పిలిచాడు. దాన్ని సహస్రాధిపతులు, శతాధిపతులు అని ఉన్నది. తర్వాత రాజుకు, రాజకుమారునికి కలిగిన ఆస్తిపాస్తులు, పశువులు, అన్నిటి మీద ఉన్నటువంటి అధికారులు, ఏ ఒక్క అధికారి విడిచిపెట్టబడలేదు. వారందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘము ఈ రీతిగా ఈరోజు ఎందుకు కూడుకున్నది? మిమ్మల్ని అందరినీ ఎందుకు సమకూర్చారు? సంవత్సరాంతంలో మనమందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని దగ్గర నుంచి వాక్కులు విని మనం బలపరచబడాలి. నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని మిమ్మల్ని అందరినీ సమకూర్చడం జరిగింది. అలాగుననే ఆనాడు దావీదు అందరినీ సమకూర్చి దావీదు పలకడం మొదలు పెడుతున్నాడు. దావీదు కొన్ని విషయాలను అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేసినటువంటి మాటల్ని ఇక్కడ చదువుకుంటున్నాను. అక్కడ ఇలా అంటున్నాడు, చూడండి, నా సహోదరులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ 2 విషయాలను ప్రస్తావించాడు. నా సహోదరులారా, నా జనులారా, నా ప్రజలారా అనేటువంటి మాటను వాడుతున్నాడు. ఇది
ప్రాముఖ్యంగా సహోదరులు అనేటువంటి మాట ఎందుకు ప్రస్తావించడం జరుగుతుంది? సహా ప్లస్ ఉదరము అంటే ఒకే కడుపులోంచి వచ్చినటువంటి వారిని సహోదరులు అని అంటారు. సోదర సోదరి మనులారా అని రాజకీయ నాయకులు అన్నట్టు కాదు. ఇది క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి జనాంగములకు వర్తించినటువంటి మాట. సహోదరుడు సహోదరి అనేటువంటి మాటకు అర్థం అది. ఆ భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దావీదు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. యెహోవా మందసానికి అంటే మన దేవుని పాదపీఠానికి ఒక ఆలయాన్ని కట్టించాలి అని నేను ఉద్దేశించాను, దాన్ని కట్టించడానికి వస్తువులన్నీ సిద్ధపరచాను అని అంటున్నాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే దేవుడు ఏమని తెలియజేశాడు? బాబు, నువ్వు యోధుడివి, నువ్వు రక్తము ఒలికించిన వాడివి, రక్తపాతం చేశావు, నువ్వు ఆలయం కట్టకూడదు అని దేవుడు సెలవిచ్చాడట. మరి దేవుడు ఏమని తెలియజేశాడు? ఆ మాటను చదువుకుంటే ప్రాముఖ్యంగా కింద వచ్చిన భాగంలో చూస్తే నువ్వు యుద్ధం చేశావు, నీవు సరిపడవు అని తెలియజేస్తూ కింద విషయాలను ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా? నా కొడుకులందరిలో కూడా సొలొమోనును దేవుడు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని అక్కడ 5వ వచనంలో ప్రస్తావించాడు. మనం ఈ అధ్యాయం అంతా కూడా చూస్తాం, కానీ కొన్ని విషయాలను గమనిద్దాం. ప్రియులారా, దావీదు తన ప్రజలందరితో కూడా మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదు తన ప్రజలతో మాట్లాడినప్పుడు నేను ఎంతటి రాజునో, నా వైభవం ఏంటిది అని తాను కనపరచుకోవడానికి సమకూర్చలేదు. ఇక్కడ తను తెలియజేస్తున్న ఏమిటి అని అంటే దేవుని ఏర్పాటును గురించి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మాటలను అక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. వచన భాగమును చూద్దాం. 9వ వచన భాగం చదవండి ఒకసారి. 28వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమంటుంది? ప్రాముఖ్యంగా సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించిన వాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన్ని సేవించు, ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును అని అంటున్నాడు. ప్రియులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క విషయాలను చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వచన భాగంలో దేవుని ఏర్పాటును గుర్తించినటువంటి దావీదును మనం చూస్తాం. దావీదు సొలొమోనుకు చెప్పేటువంటి ముందు తన గురించి ఒక మాటను తెలియజేశాడు. 4వ వచన భాగాన్ని చూడండి. ఇశ్రాయేలు మీద నిత్యము రాజును యుండుటకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నా తండ్రి ఇంటి వారిలో నన్ను కోరికెను. ఈ మాట గమనించండి. దావీదు ఏమంటున్నాడు అని అంటే, చాలా మంది ఉన్నారు ఇశ్రాయేలు మీద నిత్యము రాజు ఉండేలాగిన. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అనేటువంటి ఆ దేవుడు నన్ను ఆయన కోరుకున్నాడు అని అంటున్నాడు. నాటి దినములు ఎంత గడ్డుకరమైనవో మీకు తెలుసు. తన తండ్రి అయినటువంటి యెషయి దినాలలో ఆ యొక్క కుమారులందరూ కూడా చాలా వైభవం కలిగినటువంటి వారు, చాలా ఉత్తీర్ణత కలిగినటువంటి వారు. వారికి ఉన్నటువంటి అంతస్తులు అర్హతలను బట్టి వారు నాయకులుగా పడదగిన వారే మనుషుల దృష్టిలో. కానీ దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు. సమూయేలు వచ్చాడు దావీదును అభిషేకించడానికి. రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదు అక్కడ కానరాలేదే. దావీదు విసర్జించబడిన వాడిగా, తృణీకరించబడిన వాడిగా తన తండ్రి మందును కాచుకుంటూ ఉన్నాడు. అక్కడ తన అన్నలందరిలో కూడా ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. పెద్దవాడైన ఎలియాబు వచ్చాడు. అటు తర్వాత అన్నలందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. సమూయేలుతో దేవుడు సెలవిస్తున్నాడు, వీరు కాదే, మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని గురించినటువంటి ఆ యొక్క వేచి ఉండటం మనం అక్కడ చూస్తాం. సమూయేలు యెషయిని అడుగుతాడు, ఇతను ఇక్కడ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అతన్ని కూడా పిలువనంపించు అని అన్నాడు. ఇంతమంది కుమారులు అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఆ దావీదు ఏం సరిపోతాడు అని అనుకున్నాడు తండ్రి. అన్నలు కూడా అలాగే అనుకుని ఉంటారు. కానీ దేవుని ఏర్పాటు వేరు కదా, దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని చిత్తం వేరు. ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు జనాంగమా వినండి. 4వ వచనంలో ఇదే మాట తెలియజేస్తున్నాడు. తన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. సమాజం ఎదుట తన్ను గూర్చి ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా? ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రం వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకుని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. బాబు, చిన్న వయసులో నేనేమి ఎలుగుబంటిని చెప్పానో, సింహమును ఎదుర్కొన్నానో, లేకపోతే నాకు వీరత్వం ఉన్నదని దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు. దేవుని ఏర్పాటును గుర్తించినటువంటి దావీదును ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ జనాంగమా, ఈ మాట వినండి. సంవత్సరం వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఈ సంవత్సరాంతపు కూడికలో నిన్ను గూర్చినటువంటి ఏర్పాటును నువ్వు గుర్తించావా? ఇది నా ప్రశ్న. ఈరోజు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన కుటుంబంలో తలెత్తిన సమస్యను బట్టి, మనల్ని ఎదుటి వారు చిన్న చూపు చూసిన విధానం బట్టి మనం ఏమనుకుంటాం? నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటాం, నేను తృణీకరింపబడిన వాడును అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో నీవు ఎంత గొప్పవాడవో నీవు ఎరిగి ఉన్నావా?
నీవెంత గొప్ప ప్రత్యేకమైన వాడవో నీవు గుర్తించావా? బాబు నువ్వు ఎందుకు పనికిరావు అని మనుషులు అనవచ్చు, కానీ దేవుడు నేను ఏర్పరచుకున్నాడు కదా. నీవు ఆకస్మికంగా ఇక్కడ లేవు, ఏదో చర్చికి ఎప్పటి నుంచో వస్తున్నానండి అనుకుంటున్నావేమో. నేను ఏ సంఘంలో ఏ కాపరి కింద ఉంచాలో అది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ఈ పాస్టర్ గారు మాకు ఉంటే బాగున్ను, ఈ సేవకుడు నాకు ఉంటే బాగున్ను, నేను ఫలానా ఇంట్లో ఉంటే బాగున్ను, ఈ ఇంట్లో ఉంటే బాగున్ను, ఈ ఇంట్లో అనవసరంగా పుట్టాను అని అనుకుంటావు. కానీ అలా ఉండనే కూడదు. అది దేవుని ఏర్పాటు సుమా. దేవుని ఏర్పాటును నువ్వు గుర్తిస్తే అలాగ మాట్లాడము. చూడండి ఇక్కడ వచ్చిన భాగం ఏమని చెబుతున్నదో, 4వ వచ్చిన భాగం చూసాం కదా. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఎంపికను గుర్తించినటువంటి దావీదును మనం చూస్తాం. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. నన్ను కోరుకును అనేటువంటి మాట చూడండి. 2వ లైన్లో ఏమన్నాడు తెలుసా? నన్ను నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? నన్ను రాజుగా నియమించాడయ్యా అని తన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి దగ్గర? అధిపతుల్లో, అధికారులు ఎంతమంది ఉన్నారు? అధికారుల సమావేశం అది, ఎమర్జెన్సీ మీటింగ్ అది. ఇంకో మాటలో చెప్పాలంటే మనం అంటాం కదా, ఇది మొత్తం అంతా కూడా అందరినీ కూడా సమావేశపరిచాడు. ఇప్పుడు అందరి ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చి ఇప్పుడు తను ఏర్పాటును తను గుర్తించాడు. తాను దేవునిలో ఏమై ఉన్నాడో, దేవుని ప్రణాళికలో తాను ఏమై ఉన్నాడో గుర్తించాడు. ఇప్పుడు ఇంకో పని చేస్తున్నాడు, తాను గుర్తించుకున్నాడు, ఇప్పుడు గుర్తింపజేస్తున్నాడు. అది 9వ వచనం భాగంలో రండి. ఇప్పుడు అంటున్నాడు ఏమని అని అంటే, 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయంలో పరిశోధించిన వాడు, ఆలోచనలు సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు గనుక నీవు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన్ని సేవించాలయ్యా. నీవు ఆయన్ని వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన్ని విసర్జిస్తే ఆయన నిత్యముగా నేను ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. ఇది మనం నేర్చుకున్న దగ్గర మొదటి పాఠం. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడన్న విషయాన్ని నీవు గుర్తించుకుంటున్నావా? నిన్ను నీవు గుర్తించగలిగితే నీవు ఇతరులను కూడా గుర్తించగలవు, గుర్తింప చేయగలవు. నీకంటే ఒక ఐడెంటిటీ ఉందని గుర్తిస్తే ఇతరుల్లో ఉన్నదాన్ని కూడా నువ్వు గుర్తించగలవు. ఒకవేళ అతను మర్చిపోయినా, బాబు నీవు సేవకుడవయ్యా, బాబు నీవు విశ్వాసవయ్యా, నీవు దేవుని విడువు, దేవుని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నీ పట్ల ఉన్నది అని గుర్తు చేస్తావు. దేవునికి స్తోత్రం. ఇందాక నేను చెప్పాను, మీ మధు భాష గారు చేసింది అదే. నీవు దేవుని సేవకుడు అలాగే మాట్లాడకూడదు అని నాకు గుర్తింపజేసి నన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టారు. నేనేమి గొప్ప చెప్పడం లేదు, ఆయన పొగడడానికి చెప్పడం లేదు, ఉన్న సాక్ష్యాన్ని వాస్తవాన్ని చెబుతున్నాను. ఇక్కడ దావీదులో ఉన్న మొట్టమొదటి లక్షణం, ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవునిలో తనకున్న గుర్తింపును గుర్తించాడు, ఇతరులను గుర్తింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అదే కదా చెబుతున్నాడు. నన్ను కోరుకున్నాడయ్యా, నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీవు కూడా ఏం చేయాలి అని అంటే, సొలొమోనా నా కుమారుడా, ఆయన అందరి హృదయాలను పరిశోధించేవాడు. నీవేదో గొప్పవాడు అని కాదు. అక్కడ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఆలోచనలను సంకల్పములను అన్నిటినీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. ఆ మాట గమనించండి. ఆ మాట ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్త వినండి. ఆ మాటను, అలాంటి పరిస్థితి ఎలాంటిది అని అంటే, మీరు 1 రాజుల గ్రంథం ఇప్పుడు తీనక్కర్లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోనండి. 1 రాజుల గ్రంథం చదివితే అదోనియా అనేటువంటి వ్యక్తి రాజు అవ్వాలి అనుకున్నాడు. సొలొమోను రాజ్యానికి రాకముందే అదోనియా రాజు అయిపోదాం అనుకున్నాడు. ఎవరి అదోనియా అని అంటే, ప్రాముఖ్యంగా చాలా జాగ్రత్తగా గమనిస్తే, అదోనియా అనేటువంటి యొక్క వ్యక్తి హగ్గీతు అనేటువంటి వారి యొక్క కుమారుడు. హగ్గీత్ ఎవరు అని అంటే, దావీదు గారి యొక్క భార్య. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదుకి 4వ కొడుకు అదోనియా. 4వ కుమారుడు. హగ్గీతు దావీదు భార్యలో ఒక ఆమె. అయితే చాలా జాగ్రత్తగా వినండి. అప్పటికి అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. చనిపోయిన తర్వాత చివరికి కిల్యాబు కూడా చనిపోయి ఉండవచ్చు చరిత్ర ప్రకారం. అయితే ఇతని పుట్టుక గురించి, అదోనియా పుట్టుక గురించి ఎక్కడ వ్రాయబడలేదు. కానీ అయితే బహుశా ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారు అని అంటే, అదోనియా రాజు అవుతాడు అని అనుకున్నారు. అదోనియా రాజు అవ్వాల్సిన సందర్భం అది. అలాంటి పరిస్థితిలో దేవుని ప్రణాళిక సొలొమోను పట్ల ఉన్నది. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంటే, నువ్వు అవ్వాలనుకున్న దాన్ని ఎంతమంది ప్రయత్నించిన దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దీనికి గుర్తించాల్సింది ఏంటో తెలుసా? దేవుని పట్ల నీకు ఒక ఐడెంటిటీ ఉన్నది, నీకు ఒక గుర్తింపు ఉన్నది. దేవుడు నీకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. దాన్ని ఏ రోజైనా గుర్తించావా? 10 మంది పనికిమాలోడు అంటే, నేను ఇక పనికిమాలోడు అండి, నేను పనికిరానండి అని అనుకుంటున్నావే? లేకపోతే నేను దేనికి పనికిరానండి, నాకు పాట పాడడం రాదు, సాక్ష్యం చెప్పడం రాదు, ఏమీ రాకపోతే దేవుడు నేను ఇంకెందుకు ఉంచాడు ఈ భూమి మీద? ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా, సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతున్నా సరే నీకు ఇంకా ఎందుకు అవకాశం ఇచ్చాడంటావు? నువ్వు గుర్తించాలి కదా.
ఈ రోజు ఇదే మాట చెబుతున్నాడు. వృద్ధాప్యంకి వచ్చి వయసు పైబడి ఇప్పుడు సొలొమోనుకు పట్టపగ్గాలు అప్పచెప్పే టైంలో తను గుర్తించాల్సిన అవసరం ఏముందండి? దావీదు గారిని మహారాజు గారిని చూచారే, దావీదుకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారే, దావీదుకి ఏమీ తక్కువ చేయలేదే. అయినప్పటికీ కూడా ఇతను ఏమంటున్నాడో తెలుసా? బాబు, నేను గొప్పవాడినని నేను రాజునవ్వలేదు, ఇది దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం. నీవు కూడా రేపు పొద్దున నువ్వు ఎంత పెద్దవాడు అని ఏమైనా సరే గుర్తించాల్సిందే తెలుసా? ఇది దేవుడు నాకు ఇచ్చినది అని గుర్తించాలి. ఎదుటి వారిని కించపరచగా వాళ్ళని ఏం చేయాలి సార్? బాబు, నీలో కూడా ఒక గుర్తింపు ఉన్నది, నీలో ప్రత్యేకత ఉన్నది, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడవు, నీవు కూడా దేవుని చేత గుర్తించబడిన వాడవు అని గుర్తించాలి. వారిని ప్రోత్సాహపరచాలి. దేవునికి స్తోత్రం. గుర్తించాడు, ఇతరులను గుర్తింప చేశాడు. ఇప్పుడు సొలొమోను అదే కదా చెబుతున్నాడు. సొలొమోను ఏమన్నాడు తెలుసా? ఆయన అందరి హృదయంలో ఆ మాట జాగ్రత్తగా గమనించండి. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయంలో పరిశోధించేవాడయ్యా, నేను గర్విష్టి వాడికి తోసేసేవాడయ్యా, గర్వించిన వారిని గద్దెను తెప్పగలిగిన సమర్థుడు ఆయన, ఆలోచనలు సంకల్పం ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు నా కుమారుడిగా రాజ్యం ఎక్కడం కాదు, సింహాసనం ఎక్కడం కాదు, నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఆయనను మనఃపూర్వకంగా ఆయన సేవించాలి, ఆయన వెతకాలి, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న దావీదు దేవుడా, దావీదు దేవుడా అని అన్నమని చెప్పలేదు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? అక్కడ చూడండి వచన భాగాన్ని. అక్కడ అంటున్నాడు, నీవు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఈ మాట గమనించారా? ఈ మాట గమనించారా? ప్రియులరా, నీవు గుర్తించగలుగుతున్నావా? మొట్టమొదటిది దేవుని ఎంపికను నీవు గుర్తించావు. సంవత్సరం వెంబడి సంవత్సరాలు గతించిపోయిన దేవుని ఎంపికను, దేవుని ఎన్నికను నువ్వు గుర్తించకపోతే నువ్వు నిరుత్సాహపడిపోయే ప్రమాదం ఉన్నది. నువ్వు ఒక విషయం చెప్తామేనండి, దేవుడు ఇవ్వకుండా ఒకరికి అధికారం కానీ, స్థానం కానీ, స్థాయి కానీ ఏది కూడా రాదు. వాటి గురించి వెంపర్లాడకండి, వాటి గురించి ప్రయత్నాలు చేయకండి, వాటి గురించి పట్టపగ్గాల కోసం ఏమంటారో తెలుసా? దాని గురించి తహదాలు ఆడవద్దు. నువ్వు చేయని ప్రయత్నాలు అంటూ లేకుండా వాటి కోసం వెంపర్లాడవద్దు. దేవుడు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే కదా మనం చాలాసార్లు వీడియోలుతూ ఉంటాం, వాళ్ళకి అది ఉంది, మేము ఇది కొనుక్కోవాలి, వాళ్ళకి అలా చేశారు, మేము ఎలా చేయాలి, వాళ్ళు అలా ఉన్నారు, మేము ఎలా ఉండాలి, మేము ఒక పెట్టి ఉండాలి. ఎందుకంటే లేనిపోయిన తలకాయ నొప్పులు, లేనిపోయినప్పుడు క్రిస్మస్ పండుగ వాళ్ళు చేశారు, మనం ఘనంగా చేద్దాం. పండుగ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది దండగా అన్నట్టు ఉండకూడదు. అప్పు చేసి తర్వాత నీకు మిగిలిన అప్పు అయి ఉండకూడదు. బయట స్టార్ పెట్టినా పెట్టకపోయినా, లైటింగ్ పెట్టినా పెట్టకపోయినా, క్రీస్తుని కలిగి ఉన్నందుకు నీకు లోపల ఆనందం ఊపిలో రాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది? ఈ సంవత్సరం ఏ బట్టలు లేవు అన్నట్టు నీరు గారిపోతూ, బట్టలు లేవా, ప్రైజ్ గాడ్, అందరు బట్టలు కొనుక్కోలేదని నువ్వు ఎంత ప్రత్యేకమైన వాడు అన్నట్టు ఆలోచించచ్చు కదా. అలా లేదే, అందరికీ కొత్త బట్టలు ఉన్నాయి, నాకే లేవంటే ఈ బట్టలు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తును కలిసి ధరించుకున్నాం, ఎంతకన్నా ఏం కావాలండి? క్రీస్తును ధరించుకున్నాం, రక్షణ వస్త్రాన్ని ఆయన ధరింపజేశాడు, ఎంతకన్నా ఏం కావాలి? ఏ రోజైనా నీ ఐడెంటిటీని గుర్తించావా? అలా గుర్తించని వ్యక్తులు చాలా మంది తహతలాడారు. హేరోదు రాజు గురించి మీకు తెలుసు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చిన హేరోదు రాజు గారు సామాన్యుడు ఏమి కాదు. ఏమండి, 14 మంది సంతానం. ఏమంటే బామర్దిని చెప్పాడు, తమ్ముడిని చెప్పాడు, తల్లిని చెప్పాడు, కన్న తల్లిని చెప్పేశాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? కూతురుతో కలిసి కుట్ర చేస్తుంది నాకని చెప్పి తన సహోదరితో కలిసి కుట్ర చేస్తుంది తల్లినే చెప్పేశాడు. సింహాసనం కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. చివరికి దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుతో చచ్చిపోయాడు. దేవుడు ఇవ్వకుండా ఏది రాదండి. దావీదు గుర్తించాడు, సొలొమోనుకి అదే విషయాన్ని చెప్పాడు. ఇంకా 2వ లక్షణాన్ని చూద్దాం రండి. అందుకే పౌలు భక్తుడు ఒక మాటను జ్ఞాపకం చేశాడు, అది చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అక్కడ వచన భాగం ఎలా ఉంటుంది? ఏమని తెలుసా? 26, 27, 28 వచన భాగాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశములైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకమునందు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా వినండి. దేవుడు ఏమంటున్నాడు? సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపును నువ్వు గుర్తించావా? నీకున్న ఐడెంటిటీ, నీకున్న గుర్తింపును నువ్వు ఎప్పుడైనా దాన్ని కాపాడుకున్నావా? దాన్ని గుర్తించగలిగితే ఇతరులో ఉన్న దాన్ని గుర్తిస్తావు, గుర్తింపజేస్తావు. నీవు ఎంతసేపు నిన్ను ప్రోత్సాహపరిచేవారు కాదు, నీవు అనేకులను ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవే నీరు గారిపోతే నిన్నెవరు బలపరిచేది? దేవుని మాటల చేత నీవు బలపరచబడాలి.
సిగ్గుపడాలి. అందుకే పౌలు అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. శరీర రీతిగా దేవుడు మిమ్మల్ని పిలవలేదయ్యా, జ్ఞానులు కూడా సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు కదా. నీవు వెర్రివాడు అనుకుంటున్నావేమో, నీవు గొప్పవాడివి. నువ్వు చేసే పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది పని ఎలాంటిదైనా నలుగురు చీయన్నా పర్వాలేదు, నీవు దేవుని కలిగి ఉన్నావా? ఇది ప్రత్యేకత. మొదటిది, నీవుకున్నటువంటి గుర్తింపును నువ్వు గుర్తించగలిగితే. అలా గుర్తించలేకపోతే సంవత్సరాలు మారిపోతాయి కానీ కేవలం తేదీలు మారుతాయి, మది మార్పు ఉండదు. తేదీ మారితే ఏం లాభం, మది మారాలి కానీ. రైట్, రెండవది చూద్దాం రండి. అంత మాత్రమే కాదు, దావీదు ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాడు. తర్వాత 7వ వచన భాగాన్ని చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? మరియు నేటి దినమును చేయించినట్లు అతను ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించను, నేను అతని రాజ్యమును స్థిరపరచుదును. ఇంకో మాటలు తెలియజేస్తే ఇక్కడ ధైర్యం వహిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. దేవుడు నాకు సెలవిచ్చాడయ్యా. 6వ వచనంలో చెబుతున్నాడు, దేవుడు నాకు ఇలా చెప్పాడు. 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా? సొలొమోను కొనుక్కొని ఆయన నాకు ఇలాగ సెలవిచ్చాడు, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడిగా ఏర్పరచుకున్నాను, నేను అతనికి తండ్రిని ఉంచాను, అతడు నా మందిరము నా ఆవరణలు కట్టిస్తాడని 6వ వచనంలో చెప్పాడు. 7వ వచనానికి రండి. నేటి దినమున సేవ చేయించున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు తెలుసా? బాబు ధైర్యం వహించాలి, ధైర్యం వహించి అన్న మాటను గుర్తు చేస్తున్నాడు. తర్వాత 10వ వచనానికి రండి. అదే అధ్యాయం 10వ వచనంకి వస్తే, పరిశుద్ధ స్థలం గుండెడు ఒక మందిరమును కట్టించుడుగా యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సులోకి తెచ్చుకుని ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకుని పని జరిగించాలి. బాబు ధైర్యం తెచ్చుకోవాలి అని చెబుతున్నాడు. 10వ వచనమే కాదు, 20వ వచనం కూడా చదవండి. ఆ కింద వచన భాగంలో చూస్తే అక్కడ కూడా, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని పని పూనుకో. ఎవరికుందా ధైర్యం? ఎవరికుందా ధైర్యం? దావీదు మొదట ధైర్యం వహించాడు. దావీదు ధైర్యానికి మూలం ఎక్కడ? మూలం ఎక్కడండి? దేవుని నుంచి వచ్చిన ధైర్యం. మొదట తను ధైర్యవంతుడు అయ్యాడు, ఇప్పుడు తనకు ధైర్యపరుస్తున్నాడు. సొలొమోనుకి ఏం చెప్తున్నాడు చూడండి. సొలొమోనుకి ఏం చెప్తున్నాడు? 20వ వచనం, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకో, భయపడకు, వెరవకుండుము, నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉండను. యెహోవా మందిరపు సేవను కూర్చున్న పనంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక ఆయనను. దేవునికి స్తోత్రం. ఈ పని ముగిసే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడం. హల్లెలూయా. ఎంత చక్కని మార్చండి. ఈ ధైర్యం ఎలా వస్తుంది చెప్పండి? పిరికోడు ఎదుటోడికి ధైర్యం చెప్తాడా? చెప్పండి. పిరికోడు ఎదుటోడికి ధైర్యం చెప్పగలడా? నేను వణుకుతూ ధైర్యం ఉండవు అని అన్నాను, ముందు నువ్వు ఉండే అని అంటాడు. అంతే కదా? నేను వణుకోకుండా ఉండాలి, ఎదుటోడు వణకద్దని చెప్పాలి. అర్థమవుతుందండి? ఎందుకలా వణిపోతే ఎక్కడుంది చలి అని అన్నాను అనుకోండి, ముందు నేనేం చేయాలి? స్వెటర్ తీసేయాలి, వణకడం మానే, అప్పుడు చెప్పాలి నీకు. ముందు నేను వణికి నీకు చెప్పకూడదు. మొదట దావీదు ధైర్యం వహించాడు, ఇప్పుడు ఇతరులకు ధైర్యం చెప్తున్నాడు. తన కొడుకు ధైర్యం చెప్తున్నాడు. చూడండి, నా కుమారుడైన సొలొమోనుతో ఏమని, తన కుమారుడైన సొలొమోనుతో నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకుని పని పూనుకో, భయపడొద్దు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, తాను ధైర్యం వహించాడు కాబట్టి ధైర్యం చెప్తున్నాడు. తాను గుర్తించాడు కాబట్టి గుర్తింపజేశాడు. ఇప్పుడు ధైర్యం పొందుకున్నాడు కాబట్టి ధైర్యం చెప్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోయి చచ్చిపోవచ్చినా నీకు ఇంకా బలపరిచే వాళ్ళు ఉండాలంటే నువ్వెప్పుడు బలపరుస్తావు? నువ్వెప్పుడు బలపరచబడతావు? నువ్వెప్పుడు ధైర్యం వహిస్తావు? నేను ధైర్యవంతుడను అని ఎప్పుడు చెప్పగలమండి? దేవుని యొక్క ధైర్యం మనం పొందుకున్నామా? వాక్యములు దేనికి? ఇవన్నీ మనం ధైర్యం చెప్పడానికి కదా. నీవు ధైర్యం వహించాలి, ఇతరులకు, తోటి వారికి ధైర్యం చెప్పాలి. నీవు బలం పొందుకోవాలి, ఇతరులను బలపరచాలి. అందుకే కొరింథీ పత్రిక, అదే 2 కొరింథీ 4:16 ఒక మాట ఉందో చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచన భాగం చదువుదాం. అక్కడ లేఖన భాగం ఇలాగ చెప్తుంది. వచన భాగంలో ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ మాట గమనించాడు. మేము ఏం చేయబడము? అధైర్యపరచబడం. ఎధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నాడు, మా ఆంతర్య పురుషుడు ఏం చేస్తాడట? దినదినము నూతన పరచబడతాడు. న్యూ ఇయర్ వచ్చేసిందండి, కానీ లోపల పాస్గా ఎందుకు రాలేదండి. న్యూ ఇయర్ వచ్చేసిందండి, నన్ను ఎవరు పట్టించుకోలేదండి అనేవారు ఉన్నారు. మీరు మంచోళ్ళు, మీరు కాదు. కొన్ని సంఘాల్లో ఎందుకయ్యా మానేశారంటే ఇదేనండి, ఎంత బాధ అనిపిస్తుందో. సేవకులు పలకరించలేదనో, పట్టించుకోలేదనో, లేదా పేరు చెప్పలేదనో అలిగి మానేసేవారు ఉన్నారు.
ప్రియులారా జాగ్రత్త గమనించండి. మనం అధైర్యపడవద్దు. మనుషులు మన పేరు చెప్పలేకపోవచ్చు, మనుషులు మనం పట్టించుకోలేకపోవచ్చు, మనకు అవకాశం ఇవ్వకపోవచ్చు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను అవకాశం ఇస్తాడు. దేవుడు తగిన సమయం అందు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు బలపరచబడాలి, ఇతరులను బలపరచాలి. నువ్వు ధైర్యపరచబడాలి, ఇతరులను ధైర్యపరచాలి. నీకు ధైర్యమే లేనప్పుడు నువ్వు ఎలా చెప్పగలవు? దావీదు అంటున్నాడు, కుమారుడా నీవు ధైర్యం పొందుకో అని ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? ధైర్యం కలిగిన వాడు కాబట్టి. అహీతోపెలు ఒకసారి అంటాడు అబ్షాలోమా, మీ నాన్న సంగతి తెలియదు, తిరగబడ్డావు కానీ సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దిగులుందుతారయ్యా. మీ నాన్న మాట తింటే, మీ నాన్న ఏదో పిరికోళ్ళకి అరణ్యంలో పారిపోతున్నాడని ఎంటపడుతున్నావు కానీ మీ నాన్న ఒకసారి ఎదురు తిరిగితే ఏమైనా ఉందా అని చెబితే అహీతోపెలు కూడా ద్వేషించాడు అబ్షాలోము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దావీదు ధైర్యం ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. గొలియాతు సవాలు చేస్తే సౌలు సైతము కూడా దాక్కుని ఉంటే ఇతగాడు ముందుకు రావడానికి గల కారణం అతను ధైర్యం వహించాడు. ఇప్పుడు చివరి దశలో ఏం చెప్తున్నాడు? సొలొమోనా ధైర్యం వహించయ్యా అని చెబుతున్నాడు. ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను, రండి. అదే అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. 29వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం చదువుదాం. రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుష్యుని కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది. ఈ పని మీకు మాట చెప్పనా? ఇప్పుడు ఈ పనికి పూనుకున్నాడు దావీదు కట్టాలనుకున్నాడు. పనికి ముందు కొనుక్కున్నది ఎవరు? ముందుకు వచ్చింది ఎవరు? దావీదే. దేవుడు అన్నాడు, దావీదా అగు, నీ కొడుకు కడతాడయ్యా. పనికి ముందుకు వచ్చింది దావీదే. అందుకే మాట అన్నాడు చూడండి, యెహోవాకే ఈ పని బహు గొప్పది. 2వ వచనం చూడండి. నేను బహుగా ప్రయాసపడి, దావీదేమంటున్నాడు? ఈ సందేశం నాకు ఇప్పుడు చెప్తుంటే నేను అసలు అనుకోలేదు, కానీ నాకు అనిపిస్తుంది అసలు మీ మందిరం ప్రారంభంలో చెప్పాల్సిన సందేశమేమో. ఏదేమైనా కానివ్వండి, మందిరం ముగిసిపోయింది, కానీ సంవత్సరంలో దేవుడు ఎన్ని మేలు చేస్తాడో. మీరు ఇప్పుడు ఆ ఇయర్ని ఆరంభించబోతున్నారు. 2025 అంతా తగలడిపోయిందంటే అనుకోవద్దు. 2026 మీరు తగలెట్టాలి. దేవునికి స్తోత్రం. మీరు తగలబెట్టండి, మీరు చేయండి కొత్తగా. మీకు అర్థమవుతుందా? రోజులు మనం మారాలి. మన దేవుడు మార్పు లేనివాడు కనుక. ఆ మాట చూడండి. 2వ వచనం, 29వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావాల్సిన బంగారు పనికి బంగారము, చదవండి, వెండి పనికి వెండి, ఎత్తడి పనికి ఎత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్రలు, ఇవన్నీ కూడా ఎవరు సమకూర్చారట? చివరి లైన్ చదవండి. అది యొక్క 2వ వచనం చివరి లైన్ చదవండి. మిక్కిలి వెలగల నానావిధ రత్నములను ఎవరు సంపాదించారు? రైట్, దావీదు పనికి పూనుకున్నాడండి. దావీదు దేవుని పనికి మొట్టమొదటిగా సంపాదించాడు. దేవుని పని గొప్పది అని భావించాడు. మొదటి వచనం చివరిలో ఏమన్నాడు తెలుసా? కట్టుబో ఆలయం మనుష్యునికి కాదు, దేవుడిని యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. ఛార్జ్ తీసుకున్నాడు, పనికి పూనుకున్నాడు, మొదట ముందుకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? తర్వాత వచ్చిన భాగం చదివితే, పనికి తను తాను అప్పగించుకున్నాడు, పనికి పూనుకున్నాడు, పని కొరకు ముందుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పనిని అప్పగిస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ మాటను చాలా జాగ్రత్తగా గమనిస్తే, ముందు వచ్చిన భాగంలో చదివితే తర్వాత వచ్చిన భాగంలో వారందరినీ కూడా పనికి పూనుకో చేస్తున్నాడు. మీరందరూ కూడా ఇప్పుడు మీరే కట్టాలి అంటున్నాడు. పనికి పూనుకున్నాడు, పని అప్పగించాడు. పనికి నువ్వు ముందుకు రాకుండా నువ్వు ఇంకొకరికి పని ఎలాగా చెప్తావు? అమ్మ వింటున్నారా? నేను ఇప్పుడు నా సంఘానికి అమ్మా చీపురు పట్టుకొని తుడండి అని అన్నానంటే, ముందు నేను తుడిచి ఉండాలి, ముందు నేను చేసి ఉండాలి, ఆ పరిచర్యను నేను చేసిన వాడనై ఉండాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు, నీ ఇంటి వారు ప్రార్థన చేస్తారు. లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు పనికి మొదటి పూనుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు చెప్పగలవు. మీకు అర్థమైందా? ఓ తల్లిదండ్రులు అన్నాడు, పిల్లలట తల్లిదండ్రులు, మా పిల్లలు మా మాట వినట్లేదు అంటారట. ఆ దైవసనుడు ఏమన్నాడు తెలుసా? ముందు తల్లిదండ్రులు దేవుని మాట వింటే పిల్లలు ఆటోమేటిక్గా తల్లిదండ్రుల మాట వింటారు. మనం దేవుని మాట వినమే, దేవుని పనికి మనం పూనుకొనమే,
దేవుడి పని మనం ముందుగా చేయమే, ప్రార్థనలో మనం కనిపెట్టమే. ఆ పనికి పూనుకున్నాడు. ఇప్పుడు అనేక మందిని ఏం చేశాడట, వాళ్ళందరూ కూడా ఏం చేశారో తర్వాత వచన భాగం చదవండి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 5వ వచన భాగం రండి, 29వ వచనం, 5వ వచనం పైన వచన భాగం చదవండి. 4వ ఆఖరి లైన్, 14,000 మనుగుల పుట్టపోయబడిన వెండిని ఇచ్చుచున్నాను అని చెప్పి 5వ వచనంలో అన్నాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠిత మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? అమ్మా, ఉన్నారా ఎవరైనా? దేవుని మందిరానికి ఇచ్చేవారు ఉన్నారా అని అప్పుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే పనికి పూనుకున్నాడు, పనిని అప్పగిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ముందు పూనుకుంటే మనం ఏదైనా అప్పగించగలం. ముందు నువ్వు చేస్తే తర్వాత ఏదైనా చేయించగలం. మనం ముందు దేవుని పని చేస్తే తర్వాత ఇతరులను మనం నడిపించగలం. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? మొదట దేవునిలో ఉన్న గుర్తింపును గుర్తించు, ఇతరులను గుర్తింపజేస్తావు. 2, నువ్వు ధైర్యం వహించు, ఇతరులకు ధైర్యం చెప్తావు. 3, పనికి ముందు పూనుకో, తర్వాత ఇతరులకు పని చెప్పచ్చు. తర్వాత విషయం చెప్తాను రండి. అదే అధ్యాయంలో 29వ అధ్యాయం 7వ వచనానికి రండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనందరికీ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడో తెలుసా? 5వ వచనంలో చదివాను, మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమండి? ఇవ్వడం గురించి చెప్తున్నాడు, దాతృత్వం గురించి చెప్తున్నాడు. తాను ఇచ్చాడు, ఇచ్చేలా చేస్తున్నాడు. పనికి పూనుకున్నాడు, పని చేసేలా చేశాడు. ఇప్పుడు దేవుని కొరకు ఇస్తున్నాడు, ఇచ్చేలా చేశాడో లేదో చూద్దాం రండి. అక్కడ వచన భాగాన్ని చదివితే ఇక్కడ ఇవ్వడంలో 3 రకాలు ఉన్నాయి. ఆ వచన భాగాన్ని చదవండి. 29వ అధ్యాయం 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారం, వెండి నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చాను. ఎవరిస్తున్నారు? దావీదు ఏమన్నాడంటే ఆ 3వ వచనం చదవండి. ఎలా ఇచ్చాడో చెప్తాను వినండి. మొదట మక్కువ చేత ఇచ్చాడు. దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఇష్టం చేత ఇచ్చాడు, ప్రేమ చేత ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే చూడండి, ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా సొంత బంగారం ఇచ్చాడట. ఏమిచ్చాడు? సొంత బంగారం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడట? సొంత వెండి ఇచ్చాడు. నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తాను అని అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాటని 5వ వచనంలో ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠను మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అమ్మ, వింటున్నారా? దేవునికి ఎలా ఇవ్వాలట? మనఃపూర్వకంగా. 7వ వచనం చదవండి. అక్కడ కూడా అదే మాట, మనఃపూర్వకంగా. వాళ్ళందరూ ఏం చేశారు? మొదటి లైన్ చివరి లైన్ చదవండి. ఆ 7వ వచనంలో మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి అని లాస్ట్ లైన్ చదవండి. ఇచ్చిరి అని ఉందా లేదా? ఎలా ఇచ్చారట? అమలారా సరుక్కుని ఇవ్వలేదు. మొదటిది మక్కువ చేత ఇవ్వాలి. 2 ఎలా ఇవ్వాలి? మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. తర్వాత వచ్చిన భాగం అదే 9వ వచనానికి రండి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండరు గనుక అలాగ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిన. దేవునికి స్తోత్రం. ఎలా ఇచ్చారు? 3 రకాలు. మక్కువ చేత ఇచ్చారు, మనపూర్వకంగా ఇచ్చారు, పూర్ణ మనసుతో ఇచ్చారు. మొదట దావీదు ఏం చేశాడో తెలుసా? ఇచ్చాడండి. ఇచ్చాడు కాబట్టి సాక్ష్యం ఇచ్చాడు. ఏం చెప్పాడో తెలుసా? నా మందిరపు దేవుని పనికి నా సొంతది ఇచ్చాడు, సంపాదించింది ఇచ్చాడు, సొంతది ఇచ్చేశాడు, అంత దేవునికి అప్పగించాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, వీళ్ళు ఎవరైనా ఇవ్వగలరా? నేను సంపాదించానండి, సంపాదించిందంతా కూడా దేవునికి ఇచ్చేశాడు. ఇంకో మాటలో ఇచ్చాడు, ఇప్పింపజేశాడు. ఇచ్చాడు, ఇప్పింపజేశాడు. ధైర్యం వహించాడు, ధైర్యం చెప్పాడు. దేవుల్లో ఉన్న తనకున్న గుర్తింపును గుర్తించాడు, ఇతరులను గుర్తించేలా చేశాడు. అది మాత్రమే కాదు, అందుకే అన్నాడు మక్కువ చేత. మక్కువ అంటే దాని మీద మనస్సు ఉండినటువంటి దాని మీద దాన్ని దేవునికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయనట కానుకేయడానికి దేవుని సన్నిధికి పోయిన తర్వాత కానుకలు ఇచ్చే టైంలో జోబు నుంచి డబ్బులు తీసిడట. ఇలా తీసే టైంకి 50 రూపాయలు వేద్దాం అనుకున్నాడట. ఇలా తీసి ఇలా చూస్తే 5 కనబడిందట. 5 కనబడగానే 50 అనుకుని లోపల వేసాడు. తర్వాత చూస్తే 500 నోటు కనబడట్లే. 5 చూసాడు, పక్కన 0 చూడలే. 50 నోటు కన్నా 20 నోటు వేసేసాడు. ఆ మసక వెలుతురులో 500 నోటు వేసాడు 50 అనుకోని. బయటకు వచ్చిన తర్వాత అన్నాడట, 50 వేద్దాం అనుకుని 500 వేసేసాను, దేవుడికి 500 వేసాను అన్నాడు. పక్కన ఉన్న ఆయనతో, పక్కన ఉన్నాడు. అన్నాడట, నువ్వు దేవుడికి వేసింది 50 అబ్బాయి అన్నాడట. వచ్చే నేను 500 నోటు వేసాను సార్ అని అంటే ఆ వ్యక్తి అన్నాడట, నువ్వు ఫస్ట్ ఫిక్స్ అయిందంతా
నువ్వు వేద్దాం అనుకుంటే ఎంత, నీ మనసు ఎక్కడ ఆగిపోయింది? నువ్వు దేవునికి 500 నోట్ వేసినా నీ మనసు ఎక్కడ ఆగిపోయింది? నువ్వు దేవునికి 50 ఇచ్చినట్టే లెక్క, 500 ఇచ్చినట్టు లెక్క కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మన మనసు అక్కడ ఆగిపోతుంది. మీకు అర్థమవుతుందా? 500 దేవుడికి ఇచ్చి 50 దగ్గర ఫిక్స్ అయినా దేవుడు దాన్ని ఘనతగానే ఇచ్చినేమో. అందుకే చాలా మంది పెద్ద పెద్ద నోట్లు వేసిన, 2 కాసులు వేసిన విధవరాలు దేవుడు ఏమన్నా తెలుసా, ఆమె కలిగింది అంత ఇచ్చేసి, ఆమెకి ఎంత కలిగి ఉంది? మీకు అర్థమవుతుందా? మక్కువ దేని మీద ఉంది? మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు 500 ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్న 50 అయినా దేవుడు 500 ఇస్తాడు. ఎందుకు? నీకు దగ్గర ఉన్నది అదే, నీ దగ్గర ఉన్నది 50. నువ్వు ఇవ్వాలని ఆశ ఉన్నది లేదు నీ దగ్గర, నీకు ఉన్న దాంట్లో నువ్వు వేసేసావు. కానీ దేవుడు దాన్ని గొప్పగా ఇచ్చినేమో. నువ్వు 50 అని ఫిక్స్ అయిపోయి 500 నోట్ వెళ్ళిపోతే ఏం లాభం? మనం ఏం చేయలేము. మీకు అర్థమవుతుందా? మక్కువ చేత అందుకే ఇచ్చాడు, ఇప్పింపజేశాడు. ఇంకో విషయాన్ని చెప్తాను రండి. 28వ అధ్యాయం మొదటి వచనం మళ్ళీ చదవండి. 28వ అధ్యాయం మొదటి వచనం. అతను చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? రాజుకు దావీదు పరాక్రమశాలను అందరినీ కూడా యెరూషలేమునందు చివరి లైన్ సమకూర్చెను. ఏం చేశాడు? గ్యాదర్ చేశాడండి. జనాన్ని పోగు చేశాడు. ఇంతమందిని పోగు చేసి అతను చేసిన పని ఏంటండి అని అంటారేమో. 29వ అధ్యాయం 10, 11 వచ్చిన భాగాలు చదవండి. 29వ అధ్యాయం 10, 11 వచ్చిన 10, 12 వచ్చిన. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా, అమ్మ వినండి, సమాజం పూర్ణముగా ఉండగా. సమాజం సగం ఉందా, పూర్ణంగా ఉందా? అమ్మ వింటున్నారా? చర్చలు అందరూ వచ్చారా, కొంతమంది వచ్చారంటే మీరు ఇలా దిక్కులు చూసి ఇంకా రాలేదండి అని అంటారు. మన సమాజం పూర్ణంగా లేదు. వాళ్ళు ఎవరైనా గ్యాదర్ అయిన వాళ్ళు పెద్దలు, వాళ్ళు సామాన్యులు కాదు, అధికారులు, పెద్దలు, నాయకులు అందరూ కూడా వచ్చేసారా లేదా? శతాధిపతులు, సహస్రాధిపతులు, అంటే మన భాషలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం అందరూ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాడండి. అసెంబ్లీ సమావేశంలాగా దావీదు గారు. ఎంతమంది సమావేశం అయితే చూడండి, అక్కడ ఏమన్నాడు? ఇట్లున్నాయో వారందరూ ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. దేవుని స్తుతించాడా లేదా? ఎంతమందిని గ్యాదర్ చేసి చేసిన పని ఏంటి? తన గొప్పతనం చెప్పుకోవడం కాదు, తాను ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, తాను గుర్తింపునందని ఇతరులకు గుర్తింపు చేయడం కాదు. ఇప్పుడు సొలొమోనుకి హెచ్చరికలు జారీ చేస్తూ దేవుని కలిసికట్టుగా స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 11వ వచనంలో కూడా దేవుని స్తుతించాడు. అక్కడ మీరు వచ్చిన భాగంలో చదివితే, భూమి ఆకాశము సమస్తం నీ వశమయ్యా, ప్రభావం తేజస్సు ఘనత నీకే చెందుతున్న యెహోవా, రాజ్యము నీతి, నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యం గొప్పతనం నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలిన వాడవు. బలమును పరాక్రమం నీ దానములు హెచ్చించి వాడను. అందరికీ బలమునిచ్చి వాడవు నీవే. దేవుని ఎలా కీర్తిస్తున్నాడండి? 12వ వచనం వరకు చదివితే, అందరికీ బలం ఇచ్చేవాడు నీవే మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదేంటి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్తుతింపజేస్తున్నాడు. కిందకి రండి 20వ వచనంకి రండి. అక్కడ ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ కూడా చెప్పి, తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించని. మొదట మనడు అర్పించాడు, అర్పించేలా చేశాడు. అర్థమైందా? ప్రార్థించేలా చేశాడు. 18, 19 వచ్చిన భాగాలు చదవండి. వాళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళందరిని కూడా ప్రార్థన చేసి వారి హృదయమును నీకు అనుకూలపరచంటాడు. 18వ వచనం చివరి లైన్లో, జనులు హృదయపూర్వకంగా కల్పించిన ఉద్దేశం నిత్యము కాపాడయ్యా దేవా. వారిని ప్రార్థన చేస్తున్నాడు. వారందరూ కూడా నమస్కరించేలా చేస్తున్నాడు. వారందరూ కూడా ఏం చేశారో చూడండి. 20వ వచనం, ఈలాగు పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడిని యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, రాజుగారు మేము ఎవరు అనుకుంటున్నారు అనలేదు. రాజే తలంచి నమస్కరిస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారండి? మీకు అర్థమైందా? ఈ ఇంటిలో నీ ఇంటిలో నీవు నమస్కరిస్తే, నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? మీకు అర్థమైందా? సంవత్సరాంతంలోకి వచ్చేసావు, ఇంక నూతన సంవత్సరం అడుగు పెడుతున్న నీవు ఇక ఏం చేయాలో తెలుసా? నీవు ధైర్యం వహించాలి. దేవుల్లో నీకున్న గుర్తింపును గుర్తించాలి. నీవు దేవునికి ఇచ్చే విషయంలో ముందుకు రావాలి. అన్ని విషయాల్లో కూడా నీ ముందుండాలి. దేవుని పని కొరకు నువ్వు పూనుకుంటే ఇతరులు ఆటోమేటిక్గా పూనుకుంటారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుని నీవు బలపరచబడితే కదా నీవు ఇతరులను బలపరిచేది. నీవు ప్రోత్సాహపరచబడితేనే కదా ఇతరులను ప్రోత్సాహపరిచేది. అలా లేకపోతే మనం ఎప్పుడండి దేవుణ్ణి మనం సేవించేది? ఎప్పుడండి మనం దేవుని కనపరిచేది? దావీదు గారు చేసినటువంటి పని. ఆ మాట చూడండి. వాళ్ళందరూ 20వ వచనం, ఈలాగు పలికిన తర్వాత దావీదు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీ దేవుడిని యెహోవాను స్తుతించడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడిని యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజ్యం ముందర తల వంచి నమస్కారం చేసి దేవునికి స్తోత్రం.
రాజు ముందర తల వచ్చి దేవునికి నమస్కారం చేశారండి. ఆ తర్వాత బలులు అర్పించారండి. వారందరూ కూడా ఏం చేశారు తెలుసా? దేవుని సన్నిధిని అధిపతిగా సాధకుని యాజకునిగా అభిషేకించారు. అప్పుడు సొలొమోనుకి పట్టాభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రం. పట్టాభిషేకం జరిగిన సందర్భంలో దేవుని విస్మరించలేదు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వక మానలేదు. సొలొమోనుతో చెప్పిన హెచ్చరికలు ఏంటో తెలుసా? నాయనా, నేనేదో గొప్పవాడిని కాదు, దేవుడు నన్ను హెచ్చించింది. మా నాన్న, మా కుటుంబంలో నేను తృణీకరించబడిన వాడిని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడయ్యా. నిన్ను కూడా ఏర్పరచుకుని ఎందుకో తెలుసా? నువ్వు గొప్పవాడుగానో దావీదు కుమారుడుగానో కాదు, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది. ఆ విషయాన్ని గుర్తు చేశాడండి. సొలొమోను కూడా అందుకు ప్రతిగా ఏం చేశాడో తెలుసా? దేవుని మాట ఉన్న దేవా, నీ ప్రజలు వినడానికి నాకేం కావాలి? జ్ఞానం కావాలి. చూడండి ఆ వచ్చిన భాగాన్ని కూడా. అధిపతులు 24 వచ్చిన 23, 24 దినవృత్తాంతముల గ్రంథం 29, 23, 24 వచ్చిన భాగం చదవండి. కూర్చుండి ఇశ్రాయేలు అందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. 24 వచనం. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. ఎందుకు లోబడ్డారు? తన తండ్రి సెలవిచ్చిన దానికి లోబడ్డాడు కాబట్టి. ఎందుకు లోబడగలిగాడు? దావీదు దేవునికి లోబడ్డాడు కాబట్టి. లింక్ ఎక్కడికి ఉందో చూసారా? ఇప్పుడు జనులు ఎందుకు లోబడరండి? ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళందరినీ ఘనపరిచి, అందుకే యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు అని లేఖన భాగం ఒకటి స్పష్టంగా రాయబడిందండి. అతను వృద్ధాప్యములకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం 28వ వచనం. ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదుగులో మరణం అందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు అయ్యాడు. పిల్లరా, ఈరోజు నేనేమి కొత్త విషయాలు ఏమి చెప్పలేదు. ఆ 2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి, భలే ఉంటాయి. చివరి దశలో దావీదు గారు పలికిన మాటలు, చివరి కాలంలో, తుది కాలంలో ఆయన పలుకుతున్న మాటలు ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతే నాకు ఎందుకు వచ్చింది పనికి మాలిన సంవత్సరం అని అనుకుంటున్నావు, కానీ ఇన్ని అవాంతరాలు వచ్చాయే, ఇన్ని సమస్యలు వచ్చాయే, అసలు ఈ సంవత్సరంలో అన్నిది బాధనిచ్చాడు దేవుడు అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? చేశామండి? ఇంకా ఆయుష్ బాగుంటే, ఇంకా ఆరోగ్యం బాగుంటే, ఇందాక ఆరాధనలో పాట పాడుతున్న నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము దేవా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా ఆయుష్, ఆరోగ్యము దేని కొరకు? గొడవలు పడ్డానిక, లేకపోతే మనం లెక్కలు వేసుకోవడానిక, ఇతరులతో పోటీ పడ్డానిక, ఇతరులతో పోల్చుకోవడానిక అండి? దేవుడు నిన్ను ఏర్పాటు చేసిన ఏర్పాటును గుర్తించావు. అందుకే అన్నాడు పౌలు అంటాడు కొరింథీ జనులతో, సహోదరులారా, మిమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపును చూడండి. ఇన్ని జరిగిన దేవా నన్ను ఎందుకు ఉంచావు? ఏ రోజైనా ప్రశ్నించామండి? దేవా నా వల్ల ఉపయోగం లేకపోతే నన్ను తీసుకెళ్ళి ఈ సంవత్సరం కూడా ఎందుకు వృధా అని అనగలమా? డైరెక్ట్ నేరుగా నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నూతన సంవత్సరంలో ఒక క్షణం ముందేనే తీసుకెళ్ళిపో, 2026 నాకెందుకు అన్నావా? ఏమిటి అన్నావు? ఎందుకు 2026 చూసేయాలి? అవసరమైతే అడుగెట్టానా అనుకుంటావు. నువ్వు అడుగెట్టిన అడగపోయిన ఇంట్లో పడుకోరున్న కాలు తీసి బయట అడగపోయినా అది వస్తుందా రాదా? ఖచ్చితంగా 2026 వస్తుంది. మా చిన్నతనంలో అలా ఉండేది. ఇప్పుడు అంటే మెలుకు కొట్టుకున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం, కానీ మన పుట్టినరోజులు మనం మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 12 విషయాలతో అనుకోని పడుకుని పోయిన రోజులు ఉన్నాయి. అర్థమవుతుందండి? 12తో మనకు సంబంధం లేదు, 31తో సంబంధం లేదు. అది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కానీ దేవుడు ఎందుకు నాకు ఈ రోజు ఇచ్చాడని ప్రతిరోజు ఏ రోజైనా గుర్తించగలిగాము? దేవుని ఏర్పాటు ఏదో ఉంది, దేవుని ప్రణాళిక ఏదో ఉంది. అందుకే నేను ఇంకా భూమి మీద ఉంచాడు. దాన్ని గుర్తించు, ఇతరులను గుర్తింపజేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాస్టర్ గారి యొక్క మందిరం చూసి చాలా సంతోషం అనిపించింది. ఆ సమయంలో దైవజనులు తెలుసు, మీకు కూడా ఇక్కడే వచ్చాను అని అన్నారు. దేవుడు మీకు కూడా ఇలాంటి మందిరం ఇవ్వాలి అని మా పాస్టర్ గారు ఆమెన్ అన్నారు. వాడు పాస్టర్ గారు లోపల కోరుకుంది ఇలాంటి మందిరం మాకు ఉంటే బాగుంది. నాకు ఎలాగో తెలుసా? దేవుడు ఎందుకు ఇవ్వడం, తగిన టైంలో ఆయన వస్తే ఆయన ఖచ్చితంగా ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. బతుకుంటే చూస్తాను, లేకపోతే మిగతా వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందండి? దేవుడు నన్ను వచ్చినప్పుడు ఖాళీగా ఉంచకుండా బాబు ప్రభు ఆయన నీ పనిలో వాడుకోవచ్చా? అర్థమైందా? దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని మనసారా స్తుతిస్తూ
దాన్ని గుర్తిద్దాం. దేవుని కొరకు వెలుగొందుదాం, వెలిగిద్దాం. మనం వెలుగొందకుండా ఇతరులను ఎలా వెలిగిస్తాం? మనం ధైర్యపరచబడకుండా ఇతరులను ఎలా ధైర్యపరుస్తాం? మనం పనికి ముందుకు రాకుండా ఇతరులకు ఎలా పని అప్పగిస్తావు? ఈ పని చెప్తే చేయట్లేదండి అంటే ముందు నువ్వు ఎక్కడో చేసి ఉండలేదు, మధ్యలో వచ్చింది నీకు పెత్తనమేమో. సీరియస్గా అండి, వాళ్ళు చేసినా చేయకపోయినా నీకు భారం ఉంటుంది కాబట్టి నీ పనిలో ముందుకు వస్తావు. నువ్వు దేవునికి ఇవ్వు, ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. మనం చెప్పనక్కర్లేదండి, చేసే వ్యక్తి ఎప్పుడు కూడా చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని గుర్తిస్తారు. ఇతగాడు వ్యక్తి, అతను బ్రతికున్న నాలు కాకపోయినా అతను మరణించిన తర్వాత అయినా మార్పు నొందిన వాళ్ళు అనేక. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం వెలుగొందాలి. దేవుడు నిన్ను ఉంచింది వెలుగొందడానికి, దేవుడు నిన్ను ఉంచింది బలపరచబడడానికి. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ముందుగా నేనేం కొత్త విషయం చెప్పలేదు. ప్రియ సంగమా, నువ్వు బలపరచబడుతున్నావా? చిన్న సమస్య వస్తే కృంగిపోతూ ఉన్నావా? నువ్వు దేవుని కొరకు ఒక తారగా వెలుగొందుతాలని నా ఆశ. నువ్వు దేవుని కొరకు ఒక వెలుగు వెలగాలని నా ఆశ. నీ వెలుగులోనికి అనగా నీ యొక్క వెలుగును చూచి, నీ సాక్ష్యమును విని, లేకపోతే నీ బ్రతుకును చూచి అనేకులు క్రీస్తు చెంతకు నడిపించబడాలని ఆశ. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం క్రిందట ఒక రైల్వే గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఇప్పుడంటే గేట్ల దగ్గర గేట్ పడుతుంది, కానీ ఎంత మునుపు అలా ఉండేది కాదు. ఒక చిన్న క్యాబిన్లో ఉండేది. ఆ క్యాబిన్లో గేట్ కీపర్ ఉండేవాడు. ఈ గేట్ కీపర్కి ఒక సైన్ వచ్చేది, రైలు వస్తుంది అని. రైలు రాగానే ఏం చేసేవారు తెలుసా? ఒక చిన్న లాంతర్ పట్టుకొని అతడు నిలబడాలి. ఆ లాంతర్ పట్టుకొని నిలబడాలి, ఈ లాంతర్ పట్టుకొని చూపించాలి, అప్పుడు వచ్చే వాహనాలు ఆగుతాయి. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆ అర్ధరాత్రి సమయంలో ఒక కారు వేగంగా ఒక యవనస్తుడు డ్రైవ్ చేసుకొస్తున్నాడు. ఆ రైలు ఒక ట్రాక్ దగ్గరికి వచ్చాడు, దాటబోయాడు. రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అతడు అక్కడ కూడా కారు నుంచి అయిపోయింది. ఆ యవనస్తుడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అయ్యో ఎంత ఘోర ప్రమాదం జరిగింది అని అధికారులు సమకూడారు. అది కాస్త పోలీస్ కేసు అయింది. అంత దర్యాప్తులు చేశారు. ఏం జరిగింది అని చెప్పి ఆ యొక్క గేట్ కీపర్ని పట్టుకున్నారు. ఏమయ్యో ఏంటి నిర్లక్ష్యంగా ఉన్నావా అంటే, లేదండి నేను లాంతర్ చూపించానంటాడు. లేదు అని చెప్పి అది కోర్టు కేసు అయింది. కోర్టు వరకు వెళ్ళింది. చాలా వాయిదాలు పడ్డాయి. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి కొలుక్కి వచ్చింది. ఒకరోజు ఫైనల్ జడ్జిమెంట్ వినాలి. అక్కడికి ఎవరు సాక్ష్యాధారాలు లేవు. ఆ రాత్రి ఇప్పుడు ఏమి లేవు. ఇప్పట్లో సీసీ కెమెరాలు లేవు. ఒకటి సాక్ష్యం ఆ గేట్ కీపర్ వచ్చి చెప్పాలి. అయితే గేట్ కీపర్ తీసుకొచ్చి ముద్దాయి బోన్లో నిల్చోబెట్టారు. ఆ జడ్జి అడుగుతున్నాడు, ఇదే ఫైనల్. ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చే ముందు, బాబు అతను చనిపోవడానికి కారణం ఎవరు? మరి అక్కడ ఎవరు లేరు, నువ్వు లాంతర్ చూపించావా అని అడిగితే అతను అన్నాడట, అయ్యా లాంతర్ చూపెట్టానండి అని అన్నాడు. సరే, మరి నీ తప్పు లేదు, నువ్వు లాంతర్ చూపించావు. అయినా యవనస్తుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని మరణానికి అతనే కారకుడు. కేసు ఎత్తడితో కొట్టివేస్తున్నాం. ఇందులో ఎవరు కూడా దోషులు లేరు, నీవు నిర్దోషివి అని విడిచిపెట్టేశాడు. ఈ బోన్లో నిల్చున్నటువంటి ముద్దాయి దిగుతూ, ఆ బోన్ నుంచి దిగుతూ సనుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓ మాట అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ మాట అనుకున్నాడో తెలుసా? ఆ జడ్జి గారు లాంతర్ చూపెట్టావా అని అడిగాడు, కానీ లాంతర్ వెలిగిందా అని అడిగితే నేను బుక్ అయిపోదును అన్నాడట. మీకు అర్థమైందా? లాంతర్ మాత్రం పేరు మాత్రం పట్టుకున్నాడు, లోపల వెలుగు లేదు, లోపల చమురు లేదు, లాంతర్ వెలిగించలేదు. ఆ ట్రైన్ వచ్చే సమయానికి అడవిడిగి ఉన్నాడు. ముందు చమురు అయిపోయిందో లేదో చూసుకోలేదు, లాంతర్ వెలిగించే సమయం లేదు. రైలు వచ్చేసింది, యవనస్తుని ఢీ కొట్టింది, అతను చచ్చిపోయాడు. ఈ రోజు కూడా మన పరిస్థితి అలాగే ఉందండి. మనం పేర్లకే వెలుగులం, పేర్లకే తారలం. మనం వెలుగు అందకపోతే ఎంతమంది పోయేది నరకానికండి. ఈ రోజు మనం నిజముగా క్రీస్తుని అంగీకరించే మనమే ఈ లోకంలో వెలుగుగా ఉండకపోతే ఇతరులు క్రీస్తు వెలుగులోనికి ఎలా వస్తారండి? ఆ యొక్క గేట్ కీపర్ లాంతర్ అయితే పేరుకు చూపించాడు, లోపల వెలుగు లేదే. మనం పేరుకు క్రైస్తవులమే, క్రీస్తుని కలిగి లేకపోతే నువ్వు దేవుని ప్రభు ఏమన్నాడు? నువ్వు వెలుగు అయ్యా అని అంటే లోపల నువ్వు వెలుగు అందకపోతే ఎలా ఇతరులు చూస్తారండి? కనుక క్రీస్తు కొరకు ప్రకాశించేటువంటి సాక్షిగా నీవు ఉండాలి. కొన్ని విషయాలు, నేనేం కొత్త విషయాలు చెప్పలేదు. నూతన సంవత్సరం అడుగుపెట్టే నీవు ఈ క్రీస్తులో నీ గుర్తింపు ఏమైనది? క్రీస్తులో నీవేమై ఉన్నావు? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? పోనీ నీకంటూ ఒక గుర్తింపు ఉన్నదా? క్రీస్తు నిన్ను చూసి నేను ఏమని పిలవగలడు? నీకంటూ సాక్ష్యం ఉన్నదా? నీకంటూ గుర్తింపు ఉన్నదా? దాన్ని ఎప్పుడైనా గుర్తించగలిగావా? ప్రభువు నన్ను అడిగావా ఎప్పుడైనా? అలా అడిగితే ఇతరులను కూడా నువ్వు గుర్తించగలవు, ఇతరులు కూడా దేవుని బిడ్డ అని గుర్తించగలవు. ఇతరులని తోలనాడవు, ఇతరులని చిన్న చూపు చేసి మాట్లాడవు, ఇతరులని హేళన చేసి మాట్లాడవు, ఇతరులని గౌరవిస్తావు, ఇతరులని గణపరుస్తావు, ఇతరుల యొక్క అవసరతలను గుర్తిస్తావు. ఇతరులు ఒకవేళ గుర్తించలేకపోతే బాబు ప్రోత్సాహపరుస్తావు.
నువ్వు ధైర్యం వహించు, ఇతరులకు ధైర్యం చెప్పు. ప్రభువులో నీకున్న గుర్తింపును నువ్వు గుర్తెరుగు, ఇతరులను గుర్తింపజేయు. నువ్వు దేవుని పనికి పూనుకో, అప్పుడు పని అప్పగించు. నువ్వు దేవుని పనికి ఇవ్వడం మొదలుపెట్టు, అప్పుడు ఇచ్చేలా చేయు. ఇంక వాటిలో నువ్వు స్తుతించేలా చేయు. నువ్వు నమస్కరించేలా చేయు. ఈ నూతన సంవత్సరంలో ఇలాగ చేయకపోతే, దేవుడా నా వల్ల ఉపయోగం లేదు, నన్ను తీసుకెళ్ళిపో అని అడగచ్చు. సీరియస్గా అండి, ఈ రోజైనా మనం అలా అడగగలిగామా? నేను ఒకటే అడుగుతాను, ప్రభా నా వల్ల ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉందేమో, నన్ను తీసుకెళ్ళిపో అని ఏ రోజైనా మనం అడిగామా? ఒకటి అయితే దేవునికి ఉపయోగపడాలి, లేకపోతే లోకానికి మనం ఉపయోగపడతాం. సాధారణ చేతుల్లో సాధనం అయిపోతాం. కనుక గమనించండి, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు కనీసం ఇప్పటికైనా తేరుకుందాం, ఇప్పటికైనా మేల్కొందాం. ఎంతసేపు దేవుడి నూతన సంవత్సరంలో ఆశీర్వాదం వల్ల దేవుడు ఇంకా బ్లెస్ చేయాలి, ఇంకా బ్లెస్ చేయాలి. ఎంత బ్లెస్సింగ్స్ వస్తే ఏం లాభం? వాటిని దేవుని కొరకు ఉపయోగించకపోతే ఎంత ఆశీర్వదించబడి ఏం లాభం? మనమే హ్యాపీగా లేమండి. నువ్వు సంతోషంగా ఉంటే ఇతరులను సంతోషంగా ఉంచగలవు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులను సంతోషంగా ఉంచగలవు. నువ్వు దేవునికి పని కొరకు ఉపయోగపడినప్పుడు ఇతరులు ఉపయోగపడేలా చేయగలవు. నీవే నిరాశ చెందితే, నీవే నీరు గారిపోతే ఇతరులను ఎలా బలపరచగలవు అండి? పిల్లలు, ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ మొదట చెప్పిన మాట చెప్తున్నాను. నేను పొగడడం లేదు. నేను ఈరోజు ఈ పరిచయంలో ఇలా ఉన్నానంటే మీ పాస్టర్ ఒక కారణం. నేను కనీసం ఒక 500 కూడా నేను ఇచ్చేవాడిని, చాలా తక్కువ డబ్బులు. అది పెట్రోల్ కూడా సరిపడవు ఆయనకి. నేను అంత డబ్బులు ఇచ్చి వస్తే రాని, పోతే పోనీ, నువ్వు వచ్చి నడిపించాయా అన్నట్టు వదిలేసేవాడిని. అయినా సరే ఆయన వచ్చి ఆయన ఏమన్నాడు, సార్ నువ్వు రెస్ట్ తీసుకో, ఈ సంవత్సరం అంతా నేను నడిపిస్తాను నీ సంఘాన్ని, కానీ పరిచయం మాత్రం విడిచిపెట్టదు. నేను మళ్ళీ చెప్తాను నిస్సందేహంగా, నేను 2-3 సేవకులకి నా పరిచర్య అప్పగించాలనుకున్నాను, ఆ సంఘం ఇచ్చేయాలనుకున్నాను. కానీ రోజు ఆ చిన్ని సంఘంలోంచి ఎంతోమంది లేవనెత్తబడుతున్నారు. నేను లేకపోయినా, నేను 2 సంవత్సరాల నుంచి నేను క్రిస్మస్ సందేశం 30% జ్ఞాన్ ఫస్ట్ చెప్పడం మానేశాను. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే బలపరచబడుతున్నారు. అందులో ఒక ఆమె ఇప్పుడు సేవకురాలైంది. దేవునికి స్తోత్రం. ఆ ఒక ఆమె వేరే చోట సాక్ష్యం ఇస్తున్నది. మొన్న పాంప్లెట్ చూసి ఆశ్చర్యపోయిన ఆమె రాజమండ్రి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నది. ఆహా, దేవుడు ఎక్కడున్నా వాడుకుంటున్నాడు. అంతకన్నా ఏం కావాలండి? గొప్పతనం ఎంతకన్నా ఏం కావాలండి? నా సంఘం ఏమి పెద్దది కాదు, ఎక్కువ మంది జనాలు ఉన్నారా? ఇదండి లోకం చూసేది. నీకు పెద్దవాడవా, గొప్పవాడవా, నీకు నాస్తిపాస్తులా, అది కాదు దేవుడు చూడాల్సింది. నీకు సంఘం చిన్నదైనా పెద్దదైనా నీవు ఎలా ఇస్తున్నావు, ఎలా దేవుని పని కొరకు ఉపయోగపడుతున్నావు. అమ్మా, నీ సంఘమును నిజంగా ఇది గొప్పదే, కానీ ఎంతకంటే గొప్ప స్థితిలో దేవుడు నేను వాడుకోవాలని ప్రార్థన చేయి. నీ ద్వారా అనేకులు బలపరచబడదురుగాక, ఈ సంఘములోంచి అనేకులు లేవనెత్తబడదురుగాక. ప్రియులరా, నీ ఒక లైసెన్స్ ఉంచగలగాలి. నీలాంటి ఒక్కరు తయారు చేసే సంఘంలో పెట్టగలవా? ఇప్పుడు నేనే పాడాలి, నేనే మైక్ పట్టుకోవాలన్నది కాదు. నీలాంటి వాడిని ఇప్పుడు దావీదు రైస్ అయిపోయింది, దావీదు సమయం అయిపోయింది. నా కుమారుడు సొలొమోనా, నేను దేవుడిని ఎప్పుడు విడనాడలేదయ్యా. నేను తొందరపడిన సందర్భాలు ఉన్నాయి, తొట్టుబడిపడ్డాను కానీ దేవుడు విడిచిపెట్టలేదయ్యా. అయ్యో సొలొమోనా, నీవు హృదయపూర్వకంగా వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడు. సొలొమోనా, నీవు తృణీకరిస్తే ఆయన నేను తృణీకరిస్తాడు. అక్షరాల మాట వాస్తవమైందండి. సొలొమోను దేవుని వదిలిపెట్టేశాడు, దేవుడు కూడా సొలొమోను విడిచిపెట్టేశాడు. సొలొమోను తర్వాత రాజ్యం ఏమైందో మీకు తెలుసు. ఆఖరి హెచ్చరికలు చేశాడు, చివరి తుది పలుకులు చెబుతున్నాడు. సొలొమోనా జాగ్రత్త, నేను ఇలా చేసుకొచ్చాను, నాకు దక్కని ఘనత నీకు దక్కిందయ్యా. నేను సంపాదించాను, దేవుడు నాకు కట్టద్దని చెప్పాడు, చూసుకో అని వదిలేయలేదండి. సంపాదించాడు, పెట్టాడు. మీకు మాట చెప్పిన కొన్నిసార్లు ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. నాకు అప్పగించలేదండి, అందుకే వాళ్ళకి అప్పగించాలి, చూద్దాం ఎలా చేస్తారో అని కొంతమంది వదిలేస్తూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నీకు అప్పగించకపోతే నువ్వు చేయవా? కనీసం చేసేవారిని ప్రోత్సాహపరచాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పక్కన దావీదు ఎంత చక్కగా చెప్పాడని, నేను సంపాదించినంత సమకూర్చాను, నేను సంపాదించినంత ఇచ్చాను, చాలా సమకూర్చాను, నన్ను దేవుడు వద్దు అన్నాడు. అప్పగించుకోలేదండి. దేవుడు ఆగమంటే ఆగిపోయాడంటే, నీ కొడుకు చేత కట్టేస్తానంటే, కొడుక, కుమారుడా జాగ్రత్త, దేవుడు నిన్ను ఆ స్థానంలో ఇచ్చాడు, ఇదిగో అని అన్నిటిని ఇచ్చాడు. తను సంపాదించింది ఇచ్చాడు, తన సొంత ఊడు ఇచ్చేశాడండి. ఈ రోజులు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారిని కలిగి ఉన్న సంఘం చాలా అమూల్యమైన సంఘం. దేవునికి స్తోత్రాలు. నువ్వు చేయకపోయినా, బ్రదర్ మీరు చేయండి బ్రదర్, నేను వద్దన్నారు. ఒక పాస్టర్ గారు, అమ్మా నువ్వు బాగు, నువ్వు పాడమ్మా అనగానే నన్ను వద్దన్నారా అనుకొని అలిగేసి వెళ్ళిపోలేదండి. అలా నువ్వు ఉండగలవా?
బ్రదర్ నేను పోతే ఉంది, నీళ్ళంట్లో నిలబడాలి, ఎప్పుడు నేనే నిలబడాలి లేదు, నువ్వు నిలబడు, నువ్వు చెయ్యు అని ప్రోత్సాహపరచగలిగే వారు రావాలి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకుండా దేవుని పని కొరకు వాడగలపడేనా. నూతన సంవత్సరం వచ్చేసింది. ఈ నూతన సంవత్సరంలో ఏమన్నా నాలంటూ ఒక్కడి దారి సంఘంలో పెట్టేసిపోతారనేవాడు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ రోజుల్లో అటువంటి వారు కావాలి. ఈ సంఘంలోనికి నింపబడాలంటే నీలాంటి వారిని ఒక్కడిని తయారు చేయి, నీలాంటి వారిని ఒక్కరిని లేవనెత్తు. అలాంటి వారిని లేవనెత్తితే రేపు పొద్దున నేను గూర్చి ప్రభువే సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలపరచబడు, ఇతరులను బలపరచు. నువ్వు ధైర్యం వహించు, ఇతరులకు ధైర్యం చెప్పు. నీకున్న గుర్తింపును గుర్తించు, ఇతరులు గుర్తించేలా చేయి. దేవుని పనికి ముందుకు రా, ఇతరులు కూడా పని చేసేలా చేయి. దేవుని కొరకు నీవు ఇతరులు ఇచ్చేలా చేయి. నీవు స్తుతించు, ఇతరులు స్తుతించేలా చేయి. ఎంతకన్నా నేను మరొక సందేశాన్ని నేను చెప్పలేను. ఈ సంఘము అనేకులను బలపరిచేదిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాక్యం గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జ్యోతి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దర్శనం కళ్ళు మూసుకుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మిసెస్ సాగల్ గారు ప్రార్థన చేసుకున్నామండి. చెప్పబడిన మాటలు మా హృదయాల్లో ఫలించాలని ప్రేమగల తండ్రి, కృపగల రాజాని పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. నీ రాసిన మందిరంలో ప్రభా నాయన ఈ రీతిగా నాయన మాటలు వినిపింపజేసినందుకు వందనాలు. నీ బిడ్డలు నిన్నటి దినం విన్నారు ప్రభా, ఈ దినం కూడా విన్నారు ప్రభా. ప్రతి దినం వారి జీవితాల్లో ప్రభా అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నందుకు వందనాలు. నిజమే, 2024లో కూడా 2020 కోసం ఎంతగానో వేచి చూసి నాయన పొందుకున్నది ప్రభా ఏముందిలే అనుకుంటున్నాం. కానీ ప్రభా 2025లో కూడా అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ప్రభా నిరీక్షణకర్తవు దాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ ముందుకు వెళుతుండగా 2026లోకి నీ బిడ్డలు మేము అందరము ప్రవేశపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి. మేమే సిద్ధపడలేకపోతున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నావు ప్రభా. నీకు వందనాలు. మేమేమై ఉన్నామో నీ దయా, నీ సంకల్ప, నీ కృప తప్ప నాయన మాదంటే ఈ లోకం లేదు ప్రభా. ఇంతవరకు నీ దాసును నిలబెట్టుకుని ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. దావీదు పూనుకున్న ప్రతి పని తన నాయన దేవుడు వద్దన్నప్పుడు ప్రభా సిద్ధపరిచి ఉంచినట్లు ప్రభా అనేక సార్లు మా సేవకులైన ప్రభా నీ మాటలు హెచ్చరించబడుతున్నప్పుడు తండ్రి ఆగమన్నప్పుడు ప్రభా మేము అలిగి వెళ్ళిపోయేవారుగా కాదు కానీ నాయన మేము ఇతరులకు అవకాశం ఇచ్చేవారుగా, బలపరిచేవారుగా నాయన ఈ నూతన సంవత్సరంలో గొప్ప తీర్మానంతో వెళ్ళడా కృప చూపించండి అయ్యా. ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభా, అగ్ని మండించండి ప్రభా. నీకు వందనాలు. వారు మండుతూ ప్రకాశించే జ్యోతుల వల్ల ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. పాతవి గతించిపోయిన సమస్తము నూతనముగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిజమేనయ్యా, మేము పాతవి గతించిపోతాం అనుకుంటానే ప్రభా అన్నీ కూడా ప్రభా పాత మోసుకొని నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం తండ్రి. మాలో స్వార్థము, అసూయ, కుళ్ళు అన్ని తీసివేయండి ప్రభా. మనందరినీ నూతన పరచండి, బలపరచండి ప్రభా. శక్తి కలిగిన మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపదయచండి ప్రభా. నీకు వందనాలు నాయన. మేము అన్ని విషయాల్లో పూనుకొని ప్రభా సంఘానికి, సేవకులకి సహకారులుగా ఉండడా కృప చూపించండి అయ్యా. ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పని నమ్మకంగా చేయడానికి ప్రభా. ఒకవేళ ఈ సంవత్సరంలో చేయలేకపోయారేమో ప్రభా నీ బిడ్డలయ్యా, మరొక అవకాశాన్ని ఇస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారి కుటుంబాలు రక్షించే సాధనాలుగా ఉంచండి ప్రభా. లోకానికి సువార్త ప్రకటించే వారికి ఉంచండి తండ్రి. నీకు వందనాలు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అందుకని మేము ప్రభా నీ బిడ్డలు నాయన వాక్యం ద్వారా బలపరిచావు తండ్రి. నీకు వందనాలు నాయన. మరొకసారి రాత్రి కాల సమయంలో ప్రభా నాయన తండ్రి మాటలు వినిపింపజేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఈ వాక్యం నా మా హృదయాలు ఫలింపదాయి చేసి ప్రభా నీ బిడ్డలు నాయన తండ్రి నాయన వారితో కలిసి మేము అందరం ప్రభా నూతన సంవత్సరంకి వెళ్ళబోతుండగా నాయన మా జీవితాల రోత పాత జీవితాలను నేను తీసివేసి ప్రభా, కడిగి వేసి ప్రభా నాయన నూతన పరిచయ నీ వాక్యముల చేత, నీ మాటల చేత మనం తెప్పరలు చేయండి తండ్రి. నీకు వందనాలు. అట్టి కృప కనికరం మాకును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మాటల ప్రతి హృదయాన్ని తాకేలాగా నువ్వు కార్యసిద్ధి కలిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క వర్తమానం దేవుని దాసులకు అలాగే ప్రత్యేకంగా
సౌకర్యాలకు ప్రభు పేట సంబంధాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుతో సెకండ్ యొక్క అంటే రెండవ యొక్క ప్రార్థన ఇక్కడితో ముగించబడింది.